మూర్తి గారు మల్కాజ్గిరి నుంచి లైన్లో ఉన్నారు. నమస్కారం అండి. హలో హలో చెప్పండి మూర్తి గారు. సార్ నమస్కారం. ముందుగా మీకు మా ఇష్యూని టేకప్ చేసి ప్రైమ్9 ద్వారా మీరు టెలికాస్ట్ చేసినందుకు ధన్యవాదములు. తర్వాత సార్ ఇది యాక్చువల్ గా 14/8 14లో బైఫర్కేషన్ జరిగినప్పుడు ఒకసారి ఇష్యూ జరిగినట్టు బీసీసీని తీసేసినట్టుగా వచ్చినప్పుడు ఇమీడియట్ గా మేము కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాధా గారు అని ఉన్నారు, ఆయన్ని కలిసిన తర్వాత ఏం సార్ ఎందుకు తీస్తారు మా కులాన్ని అని అంటే, ఇది మీ కులం ఏంటి అన్ని డీటెయిల్స్ అడిగిన తర్వాత ఇది యాక్చువల్ గా మా చాలా చేసిన మిస్టేక్ అండి, ఇది మీ కులం వెనకాల సెట్టిబల్జా ఆఫ్ విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్స్ అని ఉంది. ఈ డిస్ట్రిక్ట్స్ అనేది చూసారు తప్ప డిస్ట్రిక్ట్స్ అనేది మన తెలంగాణలో లేదు, ఆంధ్రాలో ఉంది, అందుకని ఇది మనకు ఉపయోగం లేదు అని చెప్పి ఇమీడియట్ గా తీసేశారు వాళ్ళు. మేము కూడా ఎంక్వైరీ చేయలేదు అది మేము, ఎందుకంటే ఒక్క రోజులో వాళ్ళు లిస్ట్ పంపించారు, మేము అర్జెంట్ అని చెప్పి అని చెప్పడం. తర్వాత మీరు ఏం చేస్తారు సార్, మరి తప్పు జరిగింది కదా ఏం చేస్తారు అంటే, నేను మళ్ళీ రిఫర్ చేస్తాను బీసీ కమిషన్ గారు అన్నారు. అయితే ఇమీడియట్ గా ఆయన కూడా బీసీ కమిషన్ రిఫర్ చేశారు. మూర్తి గారు ఒక్క నిమిషం, మీరు అప్పుడు తీసేసిన తర్వాత జీవో నెంబర్ 3 14/8/2014 మీరు ఇమీడియట్ గా బీసీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసి సార్ దీన్ని తీసేశారని రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చారా ఆ రోజున? మీరు ఇచ్చాం మా దగ్గర అన్ని రికార్డ్స్ ఉన్నాయి. బీసీ సెక్రటరీ గారికి ఇవ్వటం, ఆయన మళ్ళీ స్పందించి బీసీ కమిషన్ అంటే బీసీ కమిషన్ లేదు, మెంబర్ సెక్రటరీగా ఉన్నారు, అది ఏపీకి తెలంగాణకి ఒకటే ఉండేది అనమాట. అయితే దానికి రిఫర్ చేస్తే ఆయన కూడా వాళ్ళకు కూడా కమిషన్ వాళ్ళు కూడా దయతోటి ఏం చేశారు, 2015లోనే వాళ్ళు ఈ కళాన్ని ఈ బీసీని జరిగింది బై మిస్టేక్ జరిగింది, ఇమీడియట్ గా దీన్ని ఇంక్లూడ్ చేయండి బీసీ లిస్ట్ లో ఇంక్లూడ్ చేయండి అని చెప్పి మళ్ళీ గవర్నమెంట్ కి రాయడం జరిగింది. దాంట్లో మనకు ఆర్డర్స్ క్లియర్ గా ఉన్నాయి, దానికి దిస్ క్యాస్ట్ మే బి ఇన్క్లూడెడ్ ఇన్ బీసీ లిస్ట్ అని చెప్పి రాసిచ్చారు. ఇచ్చిన తర్వాత దాని మీద ప్రతిస్పందన లేదు. ఎన్నిసార్లు మేము రిప్రజెంటేషన్ చేసినా ఎంతమంది చేసినా కానీ. మూర్తి గారు ఒక నిమిషం, మీరు చెప్పేది ఏంటంటే సెట్టిబలిజా కమ్యూనిటీని తీసేసినప్పుడు మీరు ఇమీడియట్గా బీసీ ప్రిన్సిపల్ సెక్రటరీని కలిశారు, అప్పుడు బీసీ మెంబర్ సెక్రటరీ ఉన్నారు, ఎందుకంటే కమిషన్ లేదు కాబట్టి. సో దట్ ఒక్క నిమిషం వాళ్ళు ఇమీడియట్గా మీరు ఇచ్చిన లెటర్ని టేకప్ చేసి పొరపాటున తీసేసాం, ఈస్ట్ వెస్ట్ శ్రీకాకుళం అనేది ఉంది, అది కరెక్ట్ కాదు, మీరు బిలాంగ్స్ టు ఇక్కడ తెలంగాణలో కూడా ఉన్నారని చెప్తే ఆ మిస్టేక్ జరిగిన దాన్ని ఇమీడియట్గా గవర్నమెంట్కి మళ్ళీ లెటర్ పెట్టారు, ఈ మిస్టేక్ ఆ ఫ్యాక్ట్ జరిగింది, ఈ సెట్టిబలిజా కులాన్ని తీయొద్దని చెప్పి ఇచ్చినా కూడా అప్పుడు అధికారులు మీకు అన్యాయం చేశారు సార్. ఎవరో కూడా నెగిటివ్ గా చెప్పారు, మీరు చేస్తున్నాం జరిగిందని. ఈవెన్ అందరూ కూడా ఏ మినిస్టర్ దగ్గర మేము మా కులపరంగా మేము చూస్తే దగ్గర 60 మందికి తక్కువ కాకుండా లెజిస్లేటర్స్ ని, ఎంపీస్ ని, ఎమ్మెల్సీని, తర్వాత అధికారులని వీళ్ళందరినీ కూడా కలిసామండి. కలిస్తే ప్రతి ఒక్కరు కూడా మీకు సానుకూలంగా వస్తుంది. ఈవెన్ అప్పుడు ఉన్న మినిస్టర్ గారిని కలిస్తే మేము మా మూర్తి గారు ఏదేమైనా నాయకుల చేతిలో మీరు మోసపోయారనేది నిజం కదా? కరెక్ట్ అండి, 100% కరెక్ట్ అండి. మీ బాధలన్నీ మూర్తి గారు, మీలాంటి వాళ్ళ బాధలన్నీ విన్నాక 26 కులాల సంఘ పెద్దలతో మాట్లాడిన తర్వాత ప్రైమ్9 మేనేజ్మెంట్ ప్రజాహితం కోసం ఈ చర్చ చేపట్టాం. ప్రతి ఆదివారం ఉదయం 7:30 గంటలకు మీకు న్యాయం జరగబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తారు. ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు, శ్రీరామ్ గారు. నమస్కారం అండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం, చెప్పండి. నేను యాక్చువల్గా 26 కులాల జేఏసీ ప్రధాన కార్యదర్శి. చెప్పండి. నమస్కారం. ముందుగా అయితే మళ్ళీ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఈ ప్రైమ్9 న్యూస్ ఛానల్ కి. చెప్పండి. ఎందుకంటే ఇన్ని అంటే ఒక దశాబ్ద కాలం పాటు కనుమరుగు అయిపోయినటువంటి పేదల యొక్క ఇష్యూని ముందుకు తీసుకొచ్చి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు, మాకు సేవ చేయాలని, మాకు హెల్ప్ చేయాలనేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో నిజంగా మా 26 కులాల తరఫున మేము ధన్యులం సార్. అదే విధంగా ఏంటంటే ఈ సభ అంటే ఈ వేదిక ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ 26 కులాలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక 8 కులాలు వెలుగులోకి వచ్చాయి. అంటే మిగతా కులాలు అంటే 26లోనే మిగతా కులాలు కనీసం మా కులాన్ని ఈ రాష్ట్రంలో వెలివేశారు, తీసేశారు లిస్ట్ నుంచి అనే తెలుసుకోలేని పరిస్థితులు ఉన్నాయంటే ఎంత వెనుకబడితో ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకోవాలి సార్. కరెక్ట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. ఎందుకంటే ఇప్పుడు వెలుగులోకి వచ్చిన కేవలం ఏంటంటే తీసేసిన తర్వాత నుంచి ఏంటంటే ఈ తూర్పు కాపు, గవర, కళింగ, సెట్టిబలిజ, పొందర, కూరాకుల ఇలాంటి ఒక 8-9 కులాలు, పోలినాటి వెలమ, కుప్పల వెలమ, ఈ కులాలు మాత్రమే
మాకు ఈ హక్కులు తీసేశారు, మమ్మల్ని కాపాడండి, మళ్ళీ మమ్మల్ని చేర్చుకోండి అని చెప్పేసి మనం యాజిటేషన్ తీసుకొస్తాం. అంటే తీసేశారనే స్పృహలో కూడా లేని సామాజిక వర్గం వాళ్ళది. అంటే ఎంత మైనారిటీ అర్థం చేసుకోవాలి. ఇది రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాల్సిన సిద్ధాంతం ఏంటంటే రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇదే కులాలు, తెలంగాణలో ఉన్న కులాలు కొన్ని మున్నూరు కాపు ఉన్నాయి, యాదవ్ ఉన్నాయి, గౌడ, కొన్ని కులాలు అక్కడ ఆంధ్రాలో కూడా ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏనాడు కూడా ఈ కులాలు మనకు సంబంధించిన కావు, ఈ రాష్ట్రం కాదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ అయితే వెలివేయలేదు. ఈ సందర్భంగా శ్రీరామ్ గారు మీకు ఒక విషయం గుర్తు చేస్తాను. తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత ఆంధ్రాలో కూడా మా కులాలు ఇవి కాదు, వెళ్ళిపోండి అని ఎవరు అనలేదు కదా అప్పట్లో. అదే ఇప్పటికి అప్పట్లో కాదు, ఇప్పటికి కూడా కనీసం ఇక్కడ తీసేసిన తర్వాత కూడా అంటే ఇక్కడ తెలంగాణలో మన ఈ రాష్ట్రం సంబంధించి ఈ ప్రాంతం సంబంధించి కులాలు తీశారు కాబట్టి ఆ రాష్ట్రం సంబంధించి కూడా ఆ ప్రాంతం సంబంధించి కులాలు తీశారు ఆలోచన కూడా ఆంధ్రప్రదేశ్కి ఏ రోజు లేదు, ఇప్పటికీ లేదు. తర్వాత ఏంటంటే ఇంకొకటి శోచనీయం ఏంటంటే కులాలను తీసేసిన తర్వాత అప్పటి ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. కనీసము అప్పట్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తే కనీసం పట్టించుకోలేదు. అంటే ఈ కులాలకు సంబంధించి ఈ కులాల పేర్లతో సీట్లు, పదవులు, మంత్రులు, స్పీకర్లు అనిపించినటువంటి పెద్దలు ఏ రోజు కూడా ఈ రోజు వరకు ఈ విషయం మీద మాట్లాడలేదు. పైగా ఎంతో కొంత పరిచయం ఉన్న ఒక సన్నిహితం ఉన్న వాళ్ళు ఈ కులాలకు సంబంధించిన నాయకులు ఆ నాయకుల దగ్గరికి వెళ్తే చివరికి ఏంటంటే వాళ్ళు మాట్లాడేది ఈ ఇష్యూని కోర్టులో వేశారు కాబట్టి కోర్టు ద్వారా అవుతుంది, లేకపోతే మేమేం సాధించాలో అంటారు. బట్ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజలు ఈ కులాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అందరినీ కాలయాల బట్టి ప్రాధేయపడిన తర్వాత ఎవరు పట్టించుకోకపోతే కనీసం మాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మాకు ఈ రోజు వరకు తెలంగాణ సీఎం నుంచి అపాయింట్మెంట్ లేదు సార్. అంటే అప్పటి ప్రభుత్వం కేసీఆర్ దగ్గర గారి నుంచి కానీ ఇప్పటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి కానీ ఈ కులాలకు సంబంధించి ఒక 26 కులాలు జేఏసీ ఒక అసోసియేషన్ మేము ఉంది, మాకు కూడా పట్టించుకోండి అంటే ఇప్పటి వరకు అపాయింట్మెంట్ లేదు. ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే ఈ కులాలకు సంబంధించిన నాయకులే మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. అంటే మీ ద్వారా నేను అందరికీ ఏంటంటే నిర్ణయించుకునేది ఏంటంటే కనీసం ఇప్పటికైనా మా బాగు కోసం మీరు పట్టించుకున్నారు, ఇలా ప్రజావేదికగా మీరు తీసుకొచ్చారు, ఈ కార్యక్రమానికైనా డిబేట్కి వచ్చి వాళ్ళు ఆ కులంలో పుట్టినందుకు కనీసం, ఎందుకంటే ఆ కులంతోనే వాళ్ళు ఆ పదవులు అనుభవిస్తున్నారు, ఆ కులంతోనే వాళ్ళకి సీట్లు వస్తున్నాయి. కాబట్టి ఏంటంటే కనీసం ఆ కులంలో పుట్టినందుకు కన్న తల్లి కంటే గొప్పది కులం. ఇవాళ కులం లేని రాజకీయం లేదు సార్, కులం లేని ప్రభుత్వాలు లేవు. శ్రీరామ్ గారు మీరు 26 కులాల జేఏసీ ప్రధాన కార్యదర్శి అన్నారు, బాగానే ఉంది. ఈ 11 సంవత్సరాలు అంటే 3 సార్లు ఎలక్షన్ జరిగింది. 3 సార్లు మీ ప్రాంతాల్లో ఎమ్మెల్యేలను, ఎంపీలను మీ దగ్గరికి వచ్చి సంప్రదించుంటారు. వాళ్ళ మాయలో మీరు, మీ మాయలో వాళ్ళు పడ్డారు. ఏదేమైనా కూడా ఇంతవరకు వాళ్ళు న్యాయం చేయకపోతే మళ్ళీ ఎందుకు మీరు ఆ ప్రజాప్రతినిధులకి మళ్ళీ ఒకటోసారి, రెండోసారి, మూడోసారి ఓటేసి గెలిపించి మీ యొక్క నిజాయితీని చాటుకుంటారు? ఇంకెన్నాళ్ళు చాటుకుంటారు మీరు? సార్ ఓటేసి గెలిపించడము ఇక్కడ ప్రజాప్రతినిధులు అంటే తెలంగాణ రాజకీయ నాయకులు మమ్మల్ని వచ్చి ప్రాధాన్యపడడం, మమ్మల్ని మభ్యపెట్టడం ఒక ఎత్తు అయితే ఇక్కడ రాజకీయం చేయడం కోసం ఆంధ్ర నుంచి వచ్చి మమ్మల్ని ఓటేయండి అంటే మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి మీటింగులు పెట్టి మమ్మల్ని మభ్యపెట్టారు. అంటే సొంత ఇంట్లోనే మనకు అన్యాయం జరిగిపోతుంది. నేను ఈ వేదికగా నేను నిర్ణయించుకునేది ఏంటంటే ఇలాంటి కళ్ళబొల్లి కబుర్లు, ఇలాంటి మాయ మాటలు చెప్పొద్దు నాయకులు. ప్రజలు తెలుసుకోవాల్సింది, ఈ కులాల్లో ఉన్న సంబంధించిన ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే నాయకులు నిలదీద్దాం, మన నాయకులు నిలదీద్దాం. ఫస్ట్ బయట గురించి తర్వాత మాట్లాడదాం. మన నాయకులు నిలదీద్దాం, కళ్ళబొల్లి మాటలొద్దు. వెళ్తే కోర్టులో ఉందంటారు. ఏం మీ సొంత ఆస్తుల కోసం, మీ సొంత విషయాల కోసం, మీ రాష్ట్ర ఆస్తుల కోసం మీరేమి కోర్టులకు వెళ్ళలేదా? మీరే వాదించుకోలేదా? మీరు తీర్పులు తెచ్చుకోలేదా? ఈ విషయాన్ని ఎందుకు పక్కన పెడతారని చెప్పేసి ఈ ప్రజావేదిక నేను అడుగుతున్నాను సార్. సో నేను నిర్ణయించుకునేది అంటే ఈ కులాలకు సంబంధించి ప్రతి ఒక్క ప్రజలు, కామన్ మ్యాన్ ప్రతి ఒక్కరికి ఏంటంటే మీకు మన నాయకులు దొరికినప్పుడు మీరు వాళ్ళని నిలదీయండి. అవసరమైతే కాలర్ పట్టుకోండి. శివరామ్ గారు, ఈ చర్చ చేపట్టాక మా ప్రధాన కార్యాలయాలకి మాకు చాలా ఫోన్ కాల్స్ వస్తే అందరూ ఒకటే చెప్తున్నారు. 11 సంవత్సరాలుగా రాజకీయ చేతులు అంటే ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎమ్మెల్సీ అవ్వచ్చు, వీళ్ళందరూ మాయలో పడి మేము మోసపోయాం సార్. ఇకనైనా ప్రైమ్ 9 మీరు చేపట్టిన దానికి మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. మా సమస్య పరిష్కారం అయ్యే వరకు మాతో మీరు చెయ్యి కలిపి నడవండి. మేము 26 కులాలు 15-20 లక్షల సబ్జెక్టు కరెక్షన్ ఇక్కడ ఉన్నాం. వీళ్ళందరూ రోడ్డును పడ్డారని వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసిన తర్వాతే మేము చర్చ చేపట్టాం. మీ సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తారు. ఇంకొక విన్నపం సార్, ఇంకొక విన్నపం.
ఇవాళ సెట్టుబలిద ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ గారు, చైర్మన్ గారు మన ముందున్నారు. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఈ యొక్క కులాలు ఏవైతే ఎఫెక్టెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయో తెలంగాణలో, ఈ కులాలకు సంబంధించి ఆంధ్రాలో కార్పొరేషన్లు ఉన్నాయో, ఆ కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ కార్పొరేషన్ చైర్మన్లు అందరూ ఏకమయ్యి, ఎందుకంటే మీరు అందులోనే పుట్టారు. మీరు విన్నారో లేదో కుడుపూడి సత్యబాబు గారు మాట ఇచ్చారు మీడియా ప్రైమ్ నైన్ వేదికగా. ఒక నిమిషం, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ గారితో మాట్లాడతాను, వాళ్ళతో నేను మాట్లాడి రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డిని కలుస్తాం, సీఎంని ఇక్కడున్న బీసీ సంఘ నాయకులతో కలుస్తాం, నాకున్న అధికారాన్ని నాకున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని ఇప్పుడే చెప్పారు కుడుపూడి సత్యబాబు గారు. ఈ వేదిక మీకు నిర్ణయించుకునేది ఏంటంటే ఈ ఒక్క కుల కార్పొరేషన్ కాకుండా మీరు ఇనిషియేషన్ తీసుకున్నారు, చాలా థ్యాంక్స్ సార్. ప్రతి కుల కార్పొరేషన్ నుంచి ముందుకు వచ్చేటట్టు, ఈ సమస్యని ముందుకు తీసుకెళ్లేటట్టు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెట్టేటట్టు, అవసరమైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మన సమస్యను పరిష్కరించేటట్టు మీరు చర్యలు తీసుకోండి సార్. ఎందుకంటే సార్ ఇక్కడ ఏవైతే ఎఫెక్టెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయో, ఒక రోజు ఒక మీటింగ్ కు, ఒక ధర్నాకి వస్తే, అంటే ఒక మిత్రుడు అన్నారు ధర్నాలు చేయాలి అనేసి, ధర్నాలు చేయకపోవడానికి ఏంటంటే సార్ ఈ ఎఫెక్టెడ్ కమ్యూనిటీస్ 90%, 95% పీపుల్ లేబర్ సార్, ప్రతి రంగంలో కూలీలు సార్. ఇవాళ మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఫ్యాక్టరీకి వెళ్ళినా, ఏ మైనింగ్ దీనికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా శివరామ్ గారు నాకు అర్థమైంది, విజయనగరం జిల్లా వాళ్ళు మాత్రమే అంత వెనుకబడ్డ వాళ్ళు. శివరామ్ గారు ఆ కూలి వదులుకోవాలంటే వాళ్ళ కుటుంబ పోషణ ఎలా ఉంటుందని ఆలోచించి రోడ్ల మీదకి రావట్లేదు. కానీ నాకు అర్థమైంది శివరామ్ గారు అనేది గమనించాలి సార్. శివరామ్ గారు అర్థమైంది మీ ఆవేదన. 26 కులాలలో మెజారిటీ కూలి పనులు చేసుకుని డొక్కాడదే కానీ పొట్టాడని పరిస్థితుల్లో వాళ్ళు కనుక ధర్నాలు చేయాలంటే ఆ రోజు జీతం రాకపోతే కుటుంబ పోషణ ఇబ్బంది అవుతుంది కాబట్టి రాలేని దయనీయ స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇదైనా మన అన్యాయం చేసిన బ్యూరోక్రాట్స్ కానీ ప్రతాప్ని ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఏదేమైనా రేవంత్ రెడ్డి గారి మాట నెరవేరుతుంది, మాట మీద నిలబడతారని ఆశిద్దాం.